వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఈ ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీ ఏ విధంగా జరుగుతుందని చెప్పడానికి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి దమనకాండ ఒక ఉదాహరణ. ఎందుకంటే గ్రామానికి సంబంధించి పాపం నిరుపేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూమి ఇది. సర్వే నెంబర్ 57కు సంబంధించినటువంటిది. దీంట్లో గతంలోనే డీఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కొంతమంది సాగులో కూడా ఉన్నారు. ఆ తర్వాత 2007లో వీళ్ళకి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో దానికి విద్యుత్ సౌకర్యం కల్పించడం, రైతులు పంటలు పండించుకున్నటువంటి ఫోటోలు ఇవి. పాపం ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు గ్రావెల్ తీసేటువంటి ప్రాంతం. అటువంటి నేపథ్యంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023లో 240 ఎకరాలు ఉన్నటువంటి దీనిలో 174 ఎకరాల 67 సెంట్లని అనాధీనంగా మారుస్తూ ఈ పేదలకు సంబంధించి 140 మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇవన్నీ ఈ విధంగా ఉండి రైతుల అనుభవంలో ఉండి వాళ్ళు పండించుకుంటున్నటువంటి సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లోకి ఈరోజు అక్రమంగా ప్రవేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మధ్య అధికారులను అడిగాం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వీటికి అనుమతులు ఇచ్చారు కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పి సోమిరెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ విసురుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా, ఎంత నిబద్ధతతో ఈ గ్రామాలకు సంబంధించి గ్రామస్తులు చెప్పినటువంటి మాటను అంగీకరించాయో, వాళ్ళ అడుగుజాడల్లో నడిచాయో, వాళ్ళ ఆలోచనలకి, ఆశయాలకి, వాళ్ళకి ఉన్నటువంటి మనోభావాలకి భిన్నంగా ఏ రోజు ప్రవర్తించినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు, గ్రావెల్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి మాకు పర్మిషన్ ఉంది అని తీసుకురావడం జరిగింది. మొట్టమొదట ఈ గ్రామస్తులు ఎవరు నా దగ్గరికి రాలేదు. ఇక్కడ ఒక పబ్లిక్ హీరింగ్ జరిగితే ఆ పబ్లిక్ హీరింగ్లో గ్రామస్తులు అడ్డుపడ్డారు. ఇది మేము పశువులు మేపుకుంటున్నటువంటి స్థలము, మేము వ్యవసాయం చేసుకునేటువంటి స్థలము. రేపు ఈ స్థలంలో కనుక మైనింగ్ జరిగితే కనీసం మేము ఎక్కడా కూడా మా పశువులను కూడా బయటకు పంపించేటువంటి అవకాశం ఉండదు. మాకు సంబంధించినటువంటి పశు సంపద ఏదైతే ఉందో అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాం మేము అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎవరు ఎన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చినా సరే ఆ రోజు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, గ్రామస్తులు ఏది కోరుకుంటే ఆ గ్రామస్తుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తించండి తప్ప గ్రామస్తుల అభిప్రాయాలకి, మనోభావాలకి భిన్నంగా ప్రవర్తించవద్దు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దానితో ఈరోజు ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పెళ్ళ గ్రావెల్ కూడా ఎత్తనీయకుండా ఈ ప్రాంతానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము వాచ్మెన్ డ్యూటీ చేశామనేటువంటిది గర్వంగా ఈరోజు చెప్పగలిగినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మారింది. ఆ రోజు మేము తెచ్చినటువంటి అనుమతుల్ని మేము నిరోధించాం. మా ప్రభుత్వంలో అనుమతులు వచ్చాయని చెప్పారు మీరు. మా ప్రభుత్వంలో రాలే. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎన్ఓసీలు ఇచ్చారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మైనింగ్ పర్మిషన్స్లో ప్లాన్ అప్లై చేసి తెచ్చుకుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినా సరే గ్రామస్తులు మేము సాగు చేసుకుంటున్నటువంటి భూమి, అదేవిధంగా ఈరోజు పాపం గొడ్డు గోదా తిరిగేటువంటి భూమి, మాకు ఇంకా వేరే స్థలం ఉండదు, మేము ఈ గ్రామం విడిచి వేరే గ్రామానికి వెళ్లాల్సింది తప్ప ఈ గ్రామంలో ఉండలేము అని చెప్పడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఎవరిని దరిదాపులకు కూడా రానిలేదు, ఈ మైనింగ్ జరగనిలేదు, వాళ్ళకి సంబంధించినటువంటి భూములకి ఎటువంటి హాని కల్పించకుండా చర్యలు తీసుకున్నాం. అయితే ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఎవరైతే ఆ రోజు తీసుకున్నారో, ఎవరినైతే మేము ఆపామో వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇచ్చేయండి, మేము దానికి సంబంధించినటువంటి గ్రావెల్ దోచుకుంటామని చెప్పి ఒక వ్యక్తిని పురమాయించి ఆ వ్యక్తి ద్వారా డబ్బు పెట్టించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్లు వీళ్ళు తీసుకొని చంద్రమోహన్ రెడ్డి వాటా పెట్టుకొని ఈరోజు పేదలకు సంబంధించి కడుపు కొట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. అసలు ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఉన్నాడా? ఈ జిల్లాకు ఆర్డీఓ ఉన్నాడా? ఈ జిల్లాకు ఎస్పీ గారు ఉన్నారా? ఈ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? ఈ జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా? ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లోకి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉందని సర్వేయర్ అబద్ధాల రాళ్ళు పాతుతూ పోతుంటే వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూములు ఎక్కడైతే మంచి గ్రావెల్ దొరుకుతుందో ఆ గ్రావెల్ రోజు రోజుకి జరుపుకుంటూ పోతూ ఉంటే పాపం ఆడబిడ్డ ఈరోజు చెప్పింది, అయ్యా నాకున్నటువంటి భూమిని పెరుక్కున్నారు, పాపం నా పక్కనే ఉంది, పెరుక్కున్నారు, పోయి ఆపడానికి పోయాం. ఆ రోజు ఉన్నటువంటి
సిఐ సుబ్బారావు వచ్చి మీరు అనుకుంటున్నారేమో మగవాళ్ళ మీదనే కదా ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెడతాం, మహిళా పోలీసులను తీసుకొచ్చి మిమ్మల్ని జౌరి ఎత్తుకొని పోతాం, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తే పోనీలే మా వాళ్ళు ఆడ కేసులు పెట్టించుకుంటాడు, మేమేడ కేసులు పెట్టించుకున్నాం, మేమేడ జైలు చుట్టూ తిరిగాము, మేమేడ కోర్టుల చుట్టూ తిరిగాము అని చెప్పి మేము అనుకుంటే ఈరోజు పక్కన కొద్దిపాటి పొలం ఉంటే దాంట్లో మిరప చెట్లు సాగు చేసుకుంటుంటే ఈరోజు మరలా సర్వేర్ వచ్చి అక్కడ దాకా కూడా ఉన్నట్టు ఉంది అని చెప్పి మరలా మార్కింగ్ మార్చేటువంటి పరిస్థితి ఏర్పడితే మాకు ఉన్నటువంటి కొరవసరా భూములు కూడా పోతాయని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మీకు ఎక్కడ అనుమతి ఉంది, దానికి సంబంధించి మీకు పర్యావరణ అనుమతులు ఎంతవరకు ఇచ్చారు, మీరు దానికి సంబంధించి ఎంత మీకు క్వాంటిటీకి ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారనేటువంటిది అసలు మైనింగ్ శాఖ అనేటువంటిది జిల్లాలో లేదు. ఎక్కడ పడ్డా సరే మీరు ఏమైనా ఎత్తుకోండి మాకు ఎంత ముట్ట చెప్పండి అని చెప్పి ఆ డీడీ ఎవరైతే ఉన్నారో మైనింగ్ డీడీ నిద్ర లేస్తే అవినీతిలో మునిగి తేలడం తప్ప రేపు వీళ్ళందరి చేత నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు అనుకుంటున్నారా మీ ప్రభుత్వం ఉందని, మీ చేత మీరు తిన్నటువంటి తప్పుడు సొమ్ము మొత్తం కక్కించేదాకా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు విర్రబీగుతున్నారో మా దగ్గర ఉందనుకున్నారో మీరు తిన్న డబ్బు డీడీ మైన్స్ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎవరెవరైతే ఉన్నారో ఎవరైతే ఈరోజు బళ్ళలో ఎత్తకపోతున్నారో ఆ బళ్ళ నెంబర్లతో సహా నమోదు చేయండి. ఆ ఓనర్ని పిలిస్తే బుర్ర కథ చెప్పినట్టు చెప్తాడు అరగంట లోపల ఏం జరిగింది, ఎవరు తీసుకున్నారు, ఎవరు ఉండారనేటువంటిది. కాబట్టి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఉపేక్షించేది ఉండదు. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు మీకు ఎంత హక్కు ఉందనేటువంటి దాని మీద కూడా ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడతా, కలెక్టర్ గారితో కూడా తేల్చుకుంటాం. అయ్యా దీనికి సంబంధించి మీ ఇష్ట ప్రకారం దోచుకుంటూ పోతుంటే అడిగేవాళ్ళు లేరు అనుకుంటే వాళ్ళు పాపం గ్రామంలో నిరుపేదలు ఉంటే వాళ్ళు గళం విప్పితే మేము లోపలేస్తామని చెప్పి సిఐ సుబ్బారావు ఆయనకి ఏమి సంబంధం ఉండి వచ్చాడు ఇక్కడికి చూద్దాం. ఆయన కింద గతంలోనే చెప్పాను నేను సుబ్బారావు సంగతి తేలుస్తామని చెప్పాం. మరలా ఈరోజు చెప్తున్నాం ఆయన సివిల్ కేసులో ఎంత వచ్చింది, ఆయన వీళ్ళ దగ్గర కాంట్రాక్టర్ దగ్గర ఎంత కొట్టేసి వీళ్ళకి సంబంధించి వీళ్ళని బెదిరించాడు, ఒక పోలీస్ అధికారిగా ఉండి బెదిరించాల్సినటువంటి అవసరం నీకేం వచ్చింది. రెవెన్యూ అధికారులు వస్తారు, రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు ఫిర్యాదు చేస్తారు, అయ్యా దీనికి సంబంధించి అనుమతులు ఉన్నాయి, అన్ని అనుమతులు ఉన్నా సరే వీళ్ళు వస్తున్నారని చెప్పి నీ దగ్గర ఫిర్యాదు లేకుండా ఏమీ లేకుండా నీకు ఆ బాడుగోలో కూడా ఫోన్ చేసి చెప్తే వెంటనే నువ్వు రావడం, వచ్చి ఆమెను నువ్వు తీసుకెళ్ళిపోవడం. చంద్రమోహన్ రెడ్డి ఊళ్ళోళ్ళ మీద పని తిని బ్రతికేటువంటి వాడు, ఊళ్ళోళ్ళ సొత్తు తిని బ్రతికేటువంటి వాడు, ఊళ్ళోళ్ళకి సంబంధించినటువంటి భూములు కొట్టుకుని బ్రతికేటువంటి వాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. నిద్రలేసి చెప్తాడు నాకన్నా నీతివంతుడు నిజాయితీవంతుడు ఉండడు అని చెప్పి నేను చెప్తున్నా, పచ్చని చెట్టు కింద నేను నిలబడి చెప్తున్నా. చంద్రమోహన్ రెడ్డి నీ ప్రాంతానికి వచ్చి నేను ఈ గ్రావెల్ దీనికి సంబంధించి నేను కానీ నా కుటుంబం కానీ కాంట్రాక్టర్ దగ్గర ₹1 నేను డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయమనండి. నేను అనేక సందర్భాల ప్రమాణానికి పిలిచా, కనీసం పేదల సొత్తు తినేటువంటి దాంట్లోనైనా సరే ఒక్కసారి ప్రమాణం చేస్తే నేను ఇంక దీని గురించి మాట్లాడను అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను. మాట్లాడితే ఎవరు అనుమతులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చారు అవన్నీ వెళ్ళా, ఎవరు అనుమతిలో ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది, ఎవరు అనుమతిలో ఈ విధంగా గ్రావెల్ దోచుకుంటున్నారు, మీరు దోచుకుంటూ ఉంటే చూసుకో. అందుకనే గ్రామస్తులకు చెప్పా, ఈరోజు గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అనుకుంటారేమో కాదు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం అక్కడ వాళ్ళ పైపు లైన్ పగల కొడితే దానికి సంబంధించినటువంటి నిమ్మ చెట్లు మామిడి చెట్లు ఉన్నటువంటి తోట ఎండిపోతే పాపం ఆయన ఆ రోజు నుంచే పాపం పెద్ద రైతు ఒక ఆయన చెప్పాడు, ఆ రోజు నుంచే ఆ దిగులుతో కితబడిపోయి మంచం మీద పడిపోయాడు అని చెప్పి. వీళ్ళు గోష్ఠం మీకు తాకదా, పక్షవాతంతో వచ్చి ఇబ్బంది పడ్డారని వాళ్ళ గోడు మీకు తాకదా, వాళ్ళ గోష్ఠం మీకు తాకదా. పేదవాడిని ఇప్పటికే నువ్వు ₹1,00,00,000 సంపాదించావు, ఇసుకలో గ్రావెల్లో మట్టిలో బెల్ట్ షాపులు అన్నిటిలో చాలదా, శివాలయం దగ్గర ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భూములు అమ్ముకున్నావు చాలదా, ఎక్కడ రియల్ ఎస్టేట్ పెడితే అక్కడ దోచుకుంటున్నావు, ఉద్యోగస్తుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఈరోజు దోచుకుంటున్నావు, సిఎస్ఆర్ ఫండ్ కింద నేను అభివృద్ధి చేసుకుంటున్నాను అని చెప్పి కమిషన్లు కొట్టేస్తుండవు. ఇవన్నీ చాలక పేదవాడికి ఉండేటువంటి పాపం జానుడు భూమి మీద కూడా నీకు కన్నుపడింది. ఈరోజు మీరు అందరూ రాబందుల్లాగా దీని మీద వాలి పాపం వాళ్ళు తిన్నటువంటి వాళ్ళు తినేటువంటి కొద్దిపాటి దాని మీద జీవనాధారం చేసుకునేటువంటి వాళ్ళు, వేరే అవకాశం లేనటువంటి ప్రాంతం, దానికి సంబంధించినటువంటి ప్రాంతానికి కూడా కొన్ని ప్రాంతాలకు పాపం సాగునీరు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిపాటి సాగునీరుతో ఏదో వాళ్ళు భూమి ఉంటే మరలా తీసుకొచ్చి ఆ జెండా ఆ పక్కకి పాతారయ్యా అంటే ఇక్కడ గ్రావెల్ అయిపోయింది లేదా మంచి గ్రావెల్ శుద్ధో నల్లమట్టి పడిందంటే పక్కన గ్రావెల్కి మళ్ళీ ఆ సర్వేర్ని తీసుకురావడం, ఆ సర్వేర్ 7 దాకా అని చెప్పి ఆయన జెండా నాటిపోవడం. ఆ సర్వేర్ ఉద్యోగం అనేటువంటిది ఓడడమే కాదు, రేపు ఆ సర్వేర్ అనేటువంటి వాడు ఎన్ని ఇబ్బందులు పడతాడో ఈ గ్రామస్తులు చూస్తారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ గ్రామస్తులను ఇబ్బందులు పెట్టినటువంటి ప్రతి ఒక్కరిది ఈ గ్రామం ముందు నిలబడి ఒక్కొక్కరిని నిలబెట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి సంబంధించినటువంటి నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈరోజు ప్రజల్లో అన్ని పార్టీలకు సంబంధించి ఉండేది ఈరోజు ఈ గ్రామానికి ఎత్తుకుంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పెళ్ల తీసినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు మన భూములను కాపాడారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు రాగానే చంద్రమోహన్ రెడ్డి మంత్రి కాగానే విచ్చలవిడిగా దోచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ని దోపిడీ చేస్తున్నారని చెప్పి మీకు ఉన్నటువంటి అనుమతులు ఎంత, మీరు తీసుకున్నటువంటి లారీలు ఎన్ని, మీరు తరలించినటువంటిది ఎంత, దీనికి సంబంధించినటువంటి ఆడిట్ ఏదన్నా ఉందా, ఎవరిచ్చారు మీకు అధికారం,
ఎంత క్యూబిక్ మీటర్లు ఇచ్చారనేటువంటి దాని మీద ఏదైనా లెక్క ఉందా? దానికి సంబంధించి ఏదైనా ట్రిప్ షీట్లు మెయింటైన్ చేస్తున్నారా? మీరు ఎంత క్వాంటిటీ ఇస్తే ఎంత ఇచ్చారనేటువంటి దాన్ని ఈరోజు మీరు అనుకుంటున్నారు. గూగుల్లో ఫోటోలు తీస్తే మొత్తం మీరు ఎంత తరలించుకుపోయారో, ఎంత దొంగిలించుకుపోయారో, ఎంత దోపిడీ చేశారో అనేటువంటి అన్ని లెక్కలు తీస్తాం. అందుకని చెప్పి ఏమి ఇబ్బంది లేదు. పాపం చాలామంది అనుకుంటున్నారు ఈరోజు అక్కడెక్కడో గ్రావెల్ ఎత్తకపోయి అల్లిపురం దగ్గర ఉన్నటువంటి చెత్తతో నేను నింపుతానని చెప్పి. ఏమి ఇబ్బందిలే, టెక్నాలజీ మారిపోయింది. ఈరోజు డేట్ కొడితే 24వ తేదీ ఇక్కడ ఉన్నటువంటి ఈ భూముల పరిస్థితి ఏందని చెప్పి కొడితే ఈ భూముల్లో మీరు ఎంత దోపిడీ చేశారో తెలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పేదవాడి కడుపు కొడుతూ ఈరోజు మీరు కోట్ల రూపాయలు దండుకోవడానికి ఈరోజు చేసినటువంటి పథకంలో భాగం. అందుకనే మరలా చెప్తున్నా, గ్రామస్తులకు చెప్తున్నా, మరలా ఈరోజు వాళ్ళు మార్కింగ్ చేసిన దానికన్నా దాని మీదనే విచారణ జరిపిస్తాం. జిల్లా కలెక్టర్తో మాట్లాడతాం, నిర్ధారిస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి అనుమతులు ఎంత, వాళ్ళు తీసుకెళ్ళినటువంటి దాని మీద ఎంత, అన్ని డీడీ మైన్స్తో మాట్లాడతాం. తర్వాత మరలా చెప్తున్నాం, దానికి సంబంధించి భిన్నంగా వ్యవహరిస్తే డివిజనల్ సర్వేర్ని పంపించి మరొకసారి సర్వేర్ చేస్తాం. ఈ సర్వేర్ మీద మాకు నమ్మకం లేదని గ్రామస్తులు చెప్తున్నారు. కాబట్టి డివిజనల్ సర్వేర్ వచ్చిన తర్వాత దాన్ని స్క్రూటినీ చేయిస్తాం. చేసిన తర్వాత వీళ్ళు ఎంత అధికంగా తీసుకున్నారో లెక్కలకు వస్తాయి. వాళ్ళ సంబంధించినటువంటి భూముల దగ్గరకు వస్తే వాళ్ళకి వాచ్మెన్ కాపలాదారుగా ఉండడానికి సర్వేపల్లి నియోజకవర్గానికి మీ ఇంటి బిడ్డ గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బ్రతికే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ రోజు ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఈరోజు అన్ని పార్టీలు కలిసి రావడానికి కారణం నా మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. మీ మీద సడలించినటువంటి ఈరోజు సడలినటువంటి నమ్మకం. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో దీని మీద పోరాటం చేస్తాం. ఇప్పటికే అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాల మీద ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా అక్రమంగా గ్రావెల్ తరలి రావడం, ఏ బిడ్డ అంటే ఆ బిడ్డ పాపం వాటర్లో ఒక్కొక్క దగ్గర తాటి చెట్టు లోతుకి తీసేసి ఈరోజు ఇబ్బందులు గురేటువంటి పరిస్థితుల్లో నేను ఒకే విషయం చెప్పా, ఎవరన్నా దబాయించే దౌర్జన్యంగానో మీ దాంట్లో మార్కింగ్ చేస్తే మీరు మాకు చెప్పండి, మొత్తం అందరం కలిసి వస్తాం, అక్కడే కూర్చుంటాం. అక్కడ అధికారులు వచ్చి మళ్ళీ కొలత చేసి చూపించి వాళ్ళు ఎంత ఎత్తారో లెక్క చెప్పేంత వరకు కూడా ఈసారి ఈ గ్రామం నుంచి కదిలి వెళ్ళేది ఉండదు. చచ్చిపోయినా సరే మమ్మల్ని శవాల కింద తీసుకెళ్లాల్సిందే తప్ప ఈ ప్రాంతానికి సంబంధించి అన్యాయం చేస్తామంటే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తి తలెత్తదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ దోపిడీ ఆగాలి. చంద్రబాబు నాయుడు కన్నా కనీసం పేదల పట్ల చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడికి ఎట్టా ఉండదు. నోరు తెరిస్తే ఆ కంపు నోటుతో అబద్ధాలు మాట్లాడడం తప్ప మరొకటి మాట్లాడతారు. నోరు తెరిస్తేనే కంపు. కాబట్టి ఆ కంపు నోటుతో మాట్లాడడం తప్ప మరొక పని ఉండదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా సరే పేదలకు సంబంధించి వీళ్ళ గోడు విని కనీసం న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని విధాల ఈరోజు మేము ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా కాకుండా ఈ ప్రాంతాన్ని గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా ఈ గ్రామస్తులతో, ఈ గ్రామాలతో నాకున్నటువంటి అనుబంధ సంబంధాల దృష్ట్యా తప్పనిసరిగా వాళ్ళకి అండదండలు అందిస్తాం. అందుకనే ఈరోజు గ్రామస్తులు నా దగ్గరికి రాగానే నేనే ఒకరోజు గ్రామానికి వస్తా, నేనే పర్యటిస్తా, దాని మీద నేనే ఫిర్యాదు చేస్తానని చెప్పాం. జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలు అన్నీ సేకరించాం. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు పెన్ డ్రైవ్లో తీసుకెళ్ళి ఇక్కడ ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి చెప్తాం. వినతి పత్రం ఇస్తాం. అన్నిటి మీద కూడా కానీ చర్యలు తీసుకొని తక్షణమే వాటికి సంబంధించినటువంటి మైనింగ్ ఏదైతే అన్యాయం జరుగుతుందో, వీళ్ళకి సంబంధించినటువంటి ఆక్రమణలు జరుగుతున్నాయో అవి ఆపకపోతే మేమే అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ పర్యటనకు వచ్చినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామస్తులందరికీ నేను అండగా నిలుస్తానని చెప్పి మరొకసారి మాట ఇస్తూ ఈరోజు మీడియా మిత్రులు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.